తక్కువ టైంలోనే గుమగుమలాడే ఎగ్ పలావ్. ఇది చాలా సింపుల్ అండి. దీనికోసం మనం ఉడికించిన గుడ్లని ఇలా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి అందులోనే సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకొని అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా వేగాక కొత్తిమీర పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయాక తగినంత కారాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. ఒక చెంచా ధనియా పొడి, చిటికెడు గరం మసాలా వేసుకొని 2 నిమిషాల తర్వాత మరోసారి కొత్తిమీర తరుగును వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఎగ్స్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంతే అండి, వేడి ఎగ్ పలావ్ రెడీ. అచ్చం రెస్టారెంట్ లానే ఉంది కదా, టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.